టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విమర్శించే స్థాయి వైసీపీకి లేదని టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం అన్నారు. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదిష్ట పాలు చేసిన ఘనత వైసీపీది అని తెలిపారు. అప్పటి పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు. భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన ఛానల్, పేపర్ పనికొట్టుకుని తిరుమల దేవస్థానంపై విమర్శలు చేస్తున్నారని, ఇది భక్తులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని ప్రకాశించిన దేవస్థానాన్ని ఈ సాక్షి మీడియా గత 2-3 రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్టని దెబ్బతీయాలని ఏకైక కారణంగా ఈ 2-3 రోజులుగా అసలు ప్రచారం చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, గత గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశావని అడుగుతున్నా. ఎన్నో అక్రమాలు చేశావు, హిందూ దేవాలయాల్ని దెబ్బతీశావు, రాముని విగ్రహాన్ని పగలగొట్టావు, అంతర్వేదిలో మతాన్ని కాల్చావు. అది ఒక పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి పెట్టి, కల్తీ నెయ్యితో అన్న ప్రసాదాలు చేయించి, కల్తీ సరుకులు ఇచ్చి అన్న ప్రసాదాలు చేయించి, అన్నదానంలో కల్తీ ఇచ్చి చేయించిన ఘనత మీ వైఎస్ జగన్ గారు. అంతేకాకుండా నీకు హిందువులపైన అభిమానం ఉంటే, హిందూ దేవాలయాలపైన నమ్మకం ఉంటే, గత 5 చెట్లు సుమారు 50-60 సంవత్సరాల చెట్లు, 100 ఏళ్ళ చెట్లని, ఎన్నో వేల చెట్లు కొట్టి నువ్వు ఈ రోజు కమిషన్ పోస్ట్ చేసుకున్నావు. గరుడు వారాలు కట్టావు, గరుడు వారాల్లో 8,000 కమిషన్ తీసుకున్నావు. ఈ రోజు చాలా చేస్తున్నావు. మా బోర్డు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు బోర్డు వేసిన తర్వాత ఏ రోజైనా ఒక్క టికెట్ మా బోర్డు మొత్తానికి చెప్తున్నాం, ఒక్క టికెట్ ఎవరైనా అమ్మిన ఆధారాలు ఏదైనా ఉంటే తీసుకురండి, మేము సవాలు